ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో గల ఓ వాటర్ ట్యాంక్లో దాదాపు 30 వానర కళేబరాలు కనపడడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. మున్సిపాలిటీ అధికారులకు ఈ విషయం తెలియడంతో చనిపోయిన ఆ జంతు కళేబరాలను బయటికి వెలికితీశారు. గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ నుండి నీటి సరఫరా అవుతున్నా అవి కంపు కొడుతున్నాయని, 10 రోజుల నుండి అవి నీళ్లు తాగుతున్నామని స్థానికులు అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. తాగునీటి అవసరాల కోసం దాదాపు 200 కుటుంబాలు ఇదే వాటర్ ట్యాంక్ మీద ఆధారపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా నీళ్లు వాసన వస్తుండడంతో ఒకసారి వాటర్ ట్యాంక్ చూద్దామని ఏప్రిల్ 3వ తారీఖున కొందరు వ్యక్తులు ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా నీళ్లలో చనిపోయిన కోతులు కనిపించాయి. దీంతో ఆ వ్యక్తులు వెంటనే మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పారిశుద్ధ్య కార్మికులు వచ్చి దాదాపు 30 వరకు వానర కళేబరాలను బయటికి వెలికితీశారు. అయితే బయట ఎండలు బాగా ఉండడంతో ఆ కోతులకి దాహం వేసి రంధ్రం ద్వారా ట్యాంక్ లోపలికి వెళ్లి బయటికి వచ్చే దారి తెలియక నీళ్లలో పడి మునిగి చనిపోయి ఉంటాయని అక్కడి వారు అంటున్నారు. ఇదిలా ఉండగా వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయమని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పెడచెవిన పెట్టారని స్థానికులు మొత్తుకుంటున్నారు. ఇన్ని రోజులు ఆ నీళ్లు తాగడం వలన తమ ఆరోగ్యం బాగోవటం లేదని వారంటున్నారు.